హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు కారప్పొడి తయారీ విధానం చూద్దాము. ఇడ్లీలోకి, దోశలోకి, ఇంకా వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కారప్పొడి తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. మనకి దీంట్లోకి నూనె వేసుకుని చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ నూనె ఎక్కువగా వద్దు అనుకుంటే నూనె 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నూనె కాగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తడిగా ఉంది అంటే మనకి కారప్పొడి త్వరగా పాడైపోతుందండి. అందుకని కడిగి ఆరబెట్టుకున్నాం అనుకోండి, 1 గంట 2 గంటలు మనకి ఆ పచ్చిదనం అనేది కొంచెం పోతుంది కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది. కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె ఉంటే దాంట్లోనే వేయించేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే 1 టీ స్పూన్ వరకు నూనెని వేసుకుని కొంచెం వేడవ్వనివ్వాలి. నూనె వేడయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 3 టీ స్పూన్లు మినప్పప్పు, 6 టీ స్పూన్లు ధనియాలు. ఈ పప్పులు ధనియాలు అనేవి కొంచెం అటు ఇటు అయినా కానీ పర్లేదండి. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుంటే మనకి కొంచెం వేగేటప్పటికి మంచి సువాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఈ పప్పులన్నీ కూడా చల్లారిన తర్వాత కరివేపాకు ఇంకా ఈ పప్పులు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని గింజలు ఇంకా ఈనెలు లాంటివి తీసేసుకుని వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ ఉప్పు తగ్గితే లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదండి. అందుకని 1 టీ స్పూన్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక 20 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు తొక్కతోనే వేసుకోవాలండి. తొక్క తీసేసి వేసాము అంటే పేస్ట్ లాగా అయిపోయి ముద్దలాగా అయిపోతుంది. చూసారు కదండి, కారప్పొడి రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి ఇంకా దోశల్లోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ అయిన కారప్పొడి రెడీ అయిపోయింది కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.